హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్. బాహుబలి ప్రాజెక్ట్లో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క ప్రేమలో పడ్డారని, బాహుబలి లాంగ్ జర్నీలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని, త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు వయసు పరంగా, ఫిజిక్ పరంగా ఈడు జోడు సూపర్ గా ఉండడం కూడా ఇద్దరికీ కలిసొచ్చే అంశమే. మరోవైపు అభిమానుల నుండి కూడా వీరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారనే విషయం అఫీషియల్ కాలేదు. ప్రస్తుతానికైతే ఇది రూమర్ గానే ఉంది. ఒకవేళ ఇది రూమర్ అయితే ప్రభాస్ గాని, అనుష్క గాని ఇప్పటికే ఖండించాల్సింది. ఈ రూమర్లపై ఇద్దరూ మౌనంగానే ఉండడంతో ఇది నిజమే అని అనుకుంటున్నారంతా. కాగా బాహుబలి సినిమా కోసం వేసిన మాహిష్మతి సెట్లోనే ప్రభాస్, అనుష్క వివాహం జరగబోతోందంటూ తాజాగా ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. డిసెంబర్ మాసంలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందట. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. అనుష్క ఇటీవల కర్ణాటకలోని కొల్లూరులో గల మూకాంబికా గుడికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. హంగు ఆర్భాటం లేకుండా సాధారణ భక్తుల మాదిరిగానే పూజలు నిర్వహించారు. వీఐపీ దర్శకుల మాదిరిగా కాకుండా సాధారణ భక్తుల మాదిరిగానే క్యూ లైన్లో వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత పూజారులు అనుష్క కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనుష్క బెంగళూరులోని ఇంటికి చేరుకున్నారు. అనుష్క పెళ్లి కోసమే పూజలు నిర్వహించిందంటూ వస్తున్న వార్తలను అనుష్క తండ్రి విఠల్ శెట్టి ఖండించారు. అనుష్కకు అమ్మవారి భక్తి ఎక్కువ. రజనీకాంత్ లింగా షూటింగ్ సమయంలోనూ మూకాంబికా గుడికి వెళ్ళింది. ఇప్పుడు బాహుబలి సక్సెస్ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంది అని అనుష్క తండ్రి విఠల్ పేర్కొన్నాడు. మంగళూరులోని బొప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని కూడా ఇటీవల అనుష్క సందర్శించారు. అయితే ప్రభాస్, అనుష్కల పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై నిజమెంతుందో ఇంకా తేలాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.